ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి. మన ప్రతి వీడియో మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. నా జుట్టు బాగా నిండుగా ఉండేది. అటువంటిది పూర్తిగా పలచబడిపోవటం మొదలైంది. కారణం ఏంటి అని చూసుకుంటే చుండ్రు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు, వంశపారంపర్యం కావచ్చు. వీటితోటి మొత్తం పలచబడిపోతూ పైకి వెళ్ళిపోతూ మొత్తం పలచబడిపోతూ మాడ మీద కూడా బట్టలాగా రావటం ఇవంతా మొదలైంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా, ఏమన్నా మార్గం మళ్ళీ సరిగ్గా రావడానికి అవకాశం ఉందా అని చూస్తే ఒకదాన్ని టెస్ట్ చేసాం. అదేంటంటే మునగాకు కరివేపాకు జ్యూస్. ఈ మునగాకుని కొంచెం తీసుకొని నీళ్ళలో శుభ్రం కడిగేసుకొని, కరివేపాకుని కొంచెం తీసుకొని నీళ్ళలో శుభ్రం కడిగేసుకొని మిక్సీలో వేసేసుకొని దాన్ని మిక్సీలో తిప్పేసి వడపోసుకొని ఒక గ్లాసులోకి వడపోసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తాగాలి. మునగాకు ఎంత అని కొలత లేదు. ఇన్నాకులు వేసుకోవాలి అన్నాకులు వేసుకోవాలని కొలత లేదు. కరివేపాకులకు కూడా కొలత లేదు. రెండు సమానంగా, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. కానీ మునగాకు కరివేపాకు రెండింటినీ కలిపి మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకొని దాన్ని వడపోసుకొని ఒక గ్లాస్ నిండా పల్చగా చేసుకొని తాగాలి. ఇలా తాగటం మొదలుపెట్టిన తర్వాత ఒక 6 నెలలు గడిచేటప్పటికి జుట్టు ఊడిపోవడం ఆగిపోయింది. కొత్త జుట్టు అయితే రావట్లేదు, కానీ ఉన్న జుట్టు మంద పడుతూ వచ్చింది. అంటే దానికి పలచగా సన్నగా ఉండే జుట్టు మంద పడుతుంది. అదే 30 సంవత్సరాల లోపోళ్ళు 35 సంవత్సరాల లోపోళ్ళు అయితే కొత్త జుట్టు కూడా వస్తుంది. నాకు 50 సంవత్సరాలు, సుమారుగా 49 సంవత్సరాలు. నాకు తిరిగి మళ్ళీ కొత్త అయితే రాలేదు. ఉన్న జుట్టు అయితే మంద పడుతుంది. కొత్తవి వస్తున్నాయి, కొంచెంగా వస్తూ ఉన్నాయి ఇప్పుడే. కానీ ఉన్నవి మాత్రం ఊడిపోకుండా ఆగిపోయినాయి. చాలా బాగా పనిచేస్తుంది. అదే 35 సంవత్సరాలు లోపోళ్ళు అయితే జుట్టు మందపడటమే కాకుండా మళ్ళీ కొత్త జుట్టు కూడా వస్తుంది. అయితే దీన్ని మీరు 10 రోజులు 20 రోజులు నెల రోజులు తాగి నాకు మళ్ళీ జుట్టు వచ్చిందా లేదా, పొద్దున్నే లేచి అద్దం దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్లో జుట్టు వచ్చిందా లేదా అని చూసుకుంటే కుదరదు. దీన్ని కనీసం 3 నుంచి 4 నెలల పాటు కంటిన్యూగా రోజు ఒకసారి, అది ఉదయం అయినా పర్వాలేదు సాయంత్రం అయినా పర్వాలేదు, తాగుతూ ఉంటే జుట్టు చాలా బాగా అద్భుతంగా మార్పులు వస్తూ ఉన్నాయి. దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. చేసే విధానాన్ని ఒకసారి చూపిస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. మునగాకుని కరివేపాకుని వారానికి సరిపోయేలాగా ఒకసారి తెచ్చుకోండి. వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టబాకండి. ఫ్రిడ్జ్లో పెడితే 50% దాంట్లో ఉన్నవన్నీ పాడైపోతూ ఉన్నాయి. ఎవరైనా కర్చీఫ్లో చుట్టేసేయండి. తడిగుడ్డలో నీళ్ళతో తడిపేసి ఆ తడిగుడ్డలో ఈ మునగాకుని కరివేపాకుని దాంట్లో పెట్టేసుకోండి. అప్పుడప్పుడు కావాలంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కొంచెం నీళ్ళు కొట్టండి అంతే. అట్లా కాకుండా
ఒక్కసారే మొత్తం వేసేసి జ్యూస్ని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా తక్కువ శాతం ఉపయోగం ఉంటుంది కానీ తక్కువ శాతం ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా కంపల్సరీ తీసుకోండి. ఒకసారి వారానికి ఒకసారి సరిపోయేట్టుగా వేసుకోవద్దు. రెండోది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఆకుల్ని. మూడోది చిక్కగా తాగద్దు, పల్చగా చేసుకొని తాగండి. మరి ఇంత పెద్ద గ్లాసు తాగాల్సిన అవసరం లేదు, కొంచెమైనా సరిపోతుంది. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు రోజుకు ఒకసారి చొప్పున కంపల్సరీ తాగుతూ ఉంటే చాలా ఫలితాలు బాగుంటాయి కాదు, నేను తాగి చూశాను, నాకు ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. నా జుట్టు మందపడుతోంది, మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. చిన్న పిల్లలలాగా ఇప్పుడే కొత్త జుట్టు వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు, అందరికీ పనికి వస్తుంది. కడుపుతో ఉన్నవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా దీన్ని తాగొచ్చు, అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని నమ్మకంగా వాడే ప్రయత్నం అయితే చేయండి. ఇంతకు మించిన రెమెడీ అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ.